friend Vikaful పనేంద్రోమ Parita Uma తెలుగు. Telugu Family Box. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటూ ఉంటే చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడికి వీడియో తీయడం అవ్వలేదు. ఈసారి వీడియో తీయడం అయింది. ఆ వీడియోని కాస్త ఎడిట్ చేసి ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని పెడుతున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఆల్రెడీ తమిళని చూసే ఉంటారు. కోటప్ప కొండకి వెళ్తున్నాము. కోటప్ప కొండకి కారులో బయలుదేరాం. హైదరాబాద్ సరౌండింగ్లో చాలా ఉన్నాయి చూసేవి. కొంచెం దూరానికి వెళ్తే కోటప్ప కొండ, ఇటువంటి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. కోటప్ప కొండ అంటే త్రికోటేశ్వర స్వామివారు ఉంటారు. మరి మనం దేవుడి దర్శనానికి వెళ్తున్నాం, పిల్లలు కూడా కాస్త ఎంజాయ్ చేస్తూ ఉండాలి కదా. అందుకని దగ్గరలో ఒక రిసార్ట్ తీసుకున్నాం. ఆ రిసార్ట్లో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన వీడియోనే ఇది. మేము వెళ్ళేది ఏ టోల్ గేట్స్ వస్తాయి, ఏ టోల్ గేట్స్ దాటామనేది కూడా కొంచెం వీడియోలో వస్తూ ఉంటుంది. చూసుకుని ఎవరైనా వెళ్ళేటప్పుడు దాన్ని అనుసరించి వెళ్ళిపోండి, సరిపోతుంది. మొదటిగా మనకి అందరికీ తెలిసిందే ఓఆర్ఆర్ ఎక్కాలి. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 11 మేము దిగాం. ఎవరికి దగ్గర అయితే అక్కడ ఆ సరౌండింగ్లో దిగిపోయి దగ్గరలో ఉన్నటువంటి వెళ్ళడమే. విజయవాడ హైవే నుంచి మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇప్పటి వరకు వెళ్ళలేదు, కానీ దగ్గరలో నరసరావుపేట టౌన్ అది, దాంట్లో ఉంటే కాస్త స్టేకి పిల్లలకి వాటికి ఇబ్బంది ఉండదని మేము నరసరావుపేట కొంచెం అవుటర్లో రిసార్ట్ తీసుకున్నాము. ఆ రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ రిసార్ట్లో యాక్టివిటీస్ బాగున్నాయి. ఆ యాక్టివిటీస్ తీసుకునే మేము ఆ యాక్టివిటీస్ చూసే రిసార్ట్ తీసుకున్నాం. మామూలుగా అసలు రిసార్ట్ అరకులో తీసుకున్నాం, కానీ అంత మంచిగా అనిపించలేదు. కానీ ఈ రిసార్ట్ చాలా బాగుంది, పిల్లలు బాగా ఆడుకున్నారు. అది మౌంటెరా వెళ్ళిపోయింది. ఇప్పుడే విజయవాడ హైవే ఎక్కేసాం. దారిలో ముఖ్యంగా మనం ఊరు వెళ్ళేప్పుడు కావాల్సింది పెట్రోలు, తర్వాత కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మ్యూజిక్, ఇవి రెండు పెట్టుకుని వెళ్ళిపోవాలి. మాకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మాకు ఇద్దరు రౌడీస్ ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మమ్మల్ని మేము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నా పేరు ఫణీంద్ర, నా మిసెస్ పేరు ఉమా. మా రౌడీస్, మొదటి రౌడీ పేరు కార్తికేయ, రెండవ రౌడీ పేరు చెప్పు, నీ పేరేంటి? అమ్ము. ఇద్దరు పిల్లలు ఉంటే తెలిసిందే కదా, యుద్ధం మామూలుగా ఉండదు. ఆ యుద్ధాన్ని అనుసరించే మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఇక్కడ మేము కాస్త లంచ్కి ఆగాము. అంటే లంచ్ ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని రావడం వల్ల ఇక్కడ లంచ్కి ఆగి మళ్ళీ ఎక్కేసాం. ఇక్కడ ఒక టోల్ వచ్చింది. ఇంకొక టోల్ ప్లాజా చూసిన గుర్తొచ్చింది. ఈ టోల్ ప్లాజాలో చాలామంది ఓన్ కారు ఉన్న వాళ్ళు రాజ్మార్గ యాప్ ద్వారా బుక్ చేసుకుంటుంటారు. ఆ యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు నేను గమనించింది, టోల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అది ఓన్లీ నేషనల్ వైజ్ టోల్కి సంబంధించింది మాత్రమే కట్ అవుతుంది. మామూలుగా స్టేట్ వైజ్ టోల్ ప్లాజాస్ ఉన్నాయి, దాంట్లో అవి కట్ అవ్వదు. ఖచ్చితంగా ఖచ్చితంగా టోల్ ద్వారానే పే చేయాలి. అందుకని ఏంటంటే నేషనల్, మనం వెళ్ళే హైదరాబాద్ టు విజయవాడ అంతా నేషనలే, కానీ మధ్యలో నల్గొండ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తాం, అదంతా స్టేట్కి సంబంధించిన టోల్ అంట. దానికి మాత్రం ఫాస్టాగ్లో క్యాష్ ఉంచుకోవాలి. మేము ఫాస్టాగ్లో క్యాష్ ఉంచుకోకపోవడం వల్ల కొంచెం బాగా ఇబ్బంది అయింది. మనకి హైదరాబాద్ దాటి తెలంగాణ దాటి ఆంధ్రాలకు వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి వాడపల్లి ఆ ఊరు నుంచి లోపలికి వెళ్తే చాలా ప్రశాంతమైనటువంటి దేవాలయం, ఒకటి విశేషమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి, అలాగే మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఈ రెండు దేవాలయాలు చాలా విశేషం. వీటికి సంబంధించిన విషయాలు తెలియాలంటే ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో పెడతాను. దానికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన విశేషం దాంట్లో ఉంటుంది. మీనాక్షి అగస్తేశ్వర ఆలయం, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఈ రెండు వాడపల్లి అనేటువంటి ఊరిలో ఉన్నాయి. తెలంగాణ దాటి ఆంధ్రాలోకి వెళ్ళేప్పుడు ఒక బ్రిడ్జి వస్తుంది, అక్కడి నుంచి లెఫ్ట్ తిరగాలి. ఎలాగా హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు
మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఒకవేళ మనం నరసరావుపేట నుంచి వస్తే రైట్ సైడ్ తీసుకోవాలి. బ్రిడ్జి దాటగానే రైట్ సైడ్ తీసుకుంటే ఆ దేవాలయం వస్తుంది. నేను మళ్ళీ మీకు వీడియో మళ్ళీ ముందుకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఆ ప్లేసు. దానికి సంబంధించింది ఇప్పుడే నరసరావుపేట ఊర్లోకి వెళుతున్నాం. ఊరు నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మా పిల్లలందరూ బాగా ఆనందంగా ఉన్నారు. చూసేయాలి. అదిగోండి నాకు 246 కిలోమీటర్స్. అన్ని కిలోమీటర్స్ కార్లో వెళ్ళాం. వెళ్ళగానే ఇదిగో మేము చూసినటువంటి మీకు చూపించేటువంటిది పిల్లలు బాగా ఎంజాయ్ చేసినటువంటి రిసార్ట్ స్కై వ్యాలీ రిసార్ట్. ఈ రిసార్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. స్విమ్మింగ్ ఉమ్, ఇంకా బాల్ పిట్ యాక్టివిటీస్ పిల్లలు ఇంకా రూమ్స్. పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే రిసార్ట్ ఆల్రెడీ మేము ఆ ఫోన్లో బుక్ చేసాం. వాటికి సంబంధించిన నెంబర్లు అవన్నీ కూడా మీకు వీడియోలో ఉంటాయి. అదేవిధంగా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ నెంబర్కి సంబంధించి రిసార్ట్ సంబంధించి ఇస్తాం. ఇది రూమ్ ఎంట్రన్స్ అవగానే కీ పెట్టేసాం. లోపల ఒకసారి రూమ్కి సంబంధించిన వీడియో అంతా చూపిస్తున్నాను. రూమ్ అయితే చాలా క్లీన్గా ఉంది. అక్కడ రూమ్ బాయ్స్ కూడా దగ్గరలో ఉంటారు. ఇవి కబోర్డ్లో ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించిన బట్టలే కాదు, ఇంకెన్ని తెచ్చినా పెట్టేయచ్చు. చాలా పెద్ద కబోర్డ్స్. మేము యాక్చువల్లీ కబోర్డ్లో పెట్టేంత లగేజ్ తేలేదు. సో ఇది వాష్రూమ్, గీజర్ కూడా ఉంది అటాచ్డ్. సో ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలకి సంబంధించినవి కానీ పెద్దవాళ్ళకి సంబంధించిన కానీ గీజర్స్ అన్ని యాక్టివ్లో ఉన్నాయి. సో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మార్నింగ్ మా పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ మేము ఒక్కలే కాదు, వేరే ఫ్యామిలీ కూడా వచ్చారు. సో ఇద్దరం కలిసి వెళ్ళాము. అది కూడా అక్కడ కనపడుతుంది, అదే స్విమ్మింగ్ పూల్. ఇది ఎంట్రన్స్ రాత్రి చూపించాం కానీ అదే. ఇది మరుసటి రోజు ఉదయం వీడియో. ఉదయాన్నే వాకింగ్ వచ్చాం. సో వీడియో అంతా కంప్లీగా ఉంటుంది. సో ఎవరు ఏమనుకోవద్దు, ఫస్ట్ టైం కాబట్టి ఇలా పెట్టడం. ఇదిగో దాంట్లో ఉన్న యాక్టివిటీస్ చూపిస్తున్నాను. ఇది జంపింగ్ ఉంది, ఇంకా ఇలా జారుడు బల్ల టైప్ ఉంది. సో ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. దాని తర్వాత పిల్లలు ఆడుకునేలాగా ఇలా బాల్ పిట్ ఉంది, ఇంకా 7D ఉంది. పిల్లలతో పాటు మేము కూడా కాస్త ఆడుకున్నాం. ట్రాంపోలిన్ ఉంది, వెట్ ఎక్స్టర్నల్ ఉంది, ఉమ్, ఇన్ఫినిటీ రూమ్ ఉంది. ఇది మా పిల్లలకి బాగా తెలుసు. ఇది బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ మా పిల్లలు. మామూలుగా కాదు, ఇక్కడే దగ్గర ఒక 2 రోజులు కలిపి ఒక 6 గంటలు ఉండిపోయారు. ఇదేమో 7D తర్వాత ఇదేంటి డాడీ, అదేంటి చెప్పు. వెట్ ఎక్స్టర్నల్ ఇంకా ఇన్ఫినిటీ రూమ్. ఇవన్నీ అయిపోయి మరుసటి రోజు శనివారం మేము ఇంకా కోటప్పకొండకు బయలుదేరాము. ఇద్దరం 2 ఫ్యామిలీలు వచ్చాము. ముందు ఒక ఫ్యామిలీ కార్లో వెళ్తాం, వెనక్కి మేము ఒక కార్లో వెళ్తున్నాము. సో బాగా ఎంజాయ్ చేసాం. మేము శుక్ర, శని, ఆది అంటే శుక్రవారం రాత్రి చేరుకున్నాము. శనివారం కాసేపు పిల్లలు ఆడుకున్న వెంటనే ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్నాము. త్రికోటేశ్వర స్వామివారు చాలా విశేషం కలిగినటువంటి దేవాలయం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మన స్వామివారి గుడి ఎంట్రన్స్ వస్తుంది. అది కొండపైన ఉంటుంది. త్రికోటేశ్వరం అంటే ఎటువైపు నుంచి చూసినా కొండ 3 కోణాలుగా కనిపిస్తుంది. అది త్రికోటేశ్వర స్వామి టెంపుల్. మా పిల్లలతో పాటు మేము కారులో బయలుదేరిపోయాం పైకి. ఇది ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ వీడియో తీయమని మా వాళ్ళకి చెప్పాను, తీస్తున్నారు. ఎంట్రన్స్ దగ్గర టికెట్ ఉంటుంది, 50 రూపాయలు కారు వాళ్ళకి. 50 30 గుర్తులేదు. అక్కడైతే ఎక్కువ కోతులు ఉంటాయి. మనం తీసుకెళ్లే వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కోతులు మీద పడిపోతాయి. ఏదైనా బ్యాగ్ అవి తీసుకెళ్ళినా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే ఖచ్చితంగా కోతులు తీసుకుని వెళ్ళిపోతాయి. ఇలా పైకి వెళ్తున్నప్పుడు మెట్ల మార్గం కూడా ఉంది. ఆయన దక్షిణామూర్తి. దక్షయజ్ఞం తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకున్నారు, బ్రహ్మచరి. అందుకే ఇక్కడ బ్రహ్మచర్య రూపంలోనే ఉంటారు. ఇక్కడ కళ్యాణం అనగా శివ కళ్యాణాలు ఏవీ జరగవు. త్రికోటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు మేధా దక్షిణామూర్తి స్థానం. నేను ఇక్కడ నుంచి చూడండి వాతావరణం అంతా ఎంత బాగుందో. ఇక్కడ సంబంధించిన దేవాలయానికి సంబంధించిన హిస్టరీ కూడా ఇంకో వీడియో. 500 స్టెప్స్ ఉంటాయి. పిల్లలు స్టెప్స్ మీద వెళ్దామంటే 500 ఉంటాయని భయపెట్టేసాం. అందుకని పిల్లలు ఎక్కువ ఎక్కలేక అప్పుడు కారులో వచ్చారు. అక్కడే చిన్న జూ పార్క్ ఉంది. ఆ జూలో మా పిల్లలు ఆ చిన్న ఉన్నట్టు ఉడతతో మాట్లాడుతుంది. ఆ ఉడతతో మాట్లాడుతుంది. దాని తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఇంకా మళ్ళీ సాయంత్రం వచ్చేసాం. ఇంకా ఆ రోజు మరుసటి రోజు ఆ స్విమ్మింగ్ పూల్లో దానికి మామూలు న్యాయం చేయలేదు మా పిల్లలు. చూస్తున్నారు కదా అసలు ఎంతలా ఆడుతున్నారు అనేది.
ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా అరే చాలరా మాకు వెళ్ళిపోండిరా అనే రేంజ్లో ఆడారు. ఇది అవుట్ సైడ్ మనం రాత్రి వచ్చాం కాబట్టి మీకు మరుసటి ఉదయాన్నే చూపిస్తున్నాను. ఆ రిసార్ట్ అనేది ఎలా ఉంటుందనేది. ఇదిగోండి ఇది గేమ్ జోను. పిల్లలకు సంబంధించిన గేమ్ జోన్ అది. అయిపోయింది. మేము బయలుదేరిపోతున్నాం. ఇది ఎగ్జిట్. ఆదివారం ఉదయం వచ్చేసింది. చూస్తుండగానే 3 రోజులు అయిపోయాయి. అంటే మేము ఇక్కడ 2 డేస్ 2 నైట్స్ 3 డేస్ కింద ఉన్నాం. అన్నీ చూసుకొని రిటర్న్ అయిపోయాం. కానీ చాలా బాగా జరిగింది. రిసార్ట్‌లో గానీ, ఆ దేవాలయంలో గానీ సంబంధించినటువంటిదంతా గూడా. వెళ్ళేటప్పుడు గూడా ఎక్కువగా మేము జర్నీకి సంబంధించిన వీడియో పెట్టడానికి కారణం పిల్లలే వీడియో తీశారు. మేము వీడియో తీయలేదు. ఇకపై వెళ్ళే ప్రతి వీడియో గూడా కొంచెం మేము పెడతాం. మీకు చెప్పా గదా! వెళ్ళేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఎక్కడ తిరగాలనేది. ఇదిగోండి ఇక్కడ మీకు బ్రిడ్జి దాటగానే వాడపల్లి అని వస్తుంది. ఈ బోర్డ్ అదే. ఒక బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి దాటగానే వాడపల్లి అనేటువంటిది మీకు కనపడుతుంది. ఈ బోర్డ్ అదే. అక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి దేవాలయం వస్తుంది. రైట్ తీసుకొని 1 కిలోమీటర్ వెళ్తే విశేషమైనటువంటి దేవాలయం వస్తుంది. ఆ దేవాలయంలో ఈశ్వరుడే సాక్షాత్తు బోయవాడికి తన దేహంలో కొంత భాగాన్నిచ్చాడు. ఆ స్థల పురాణం. దానికి సంబంధించింది కూడా నేను ఇంకో వీడియో తీసి పెడతాను. అంటే యాక్చువల్లీ ఎక్కడ వీడియో ఇంకా తీయకపోవడం వల్ల ఒక టూల్ గేట్ వచ్చింది. ఎక్కువ వీడియో తీయకపోవడం వల్ల నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను గానీ, తీసిన వీడియో వరకు కొంతవరకు పర్లేదు. టోల్ ఛార్జీలు గానీ, ఇవి యాక్చువల్లీ నేను ప్రతీదీ ప్రైస్ పరంగా చెప్పి మొత్తం డీటెయిల్‌గా చెప్దాం అనుకున్నాను. ప్రతిసారి అనుకుని వీడియో కొంచెం తీసి కొంత వదిలేయడం. కానీ ఈసారి మాత్రం మా పిల్లలు ఖచ్చితంగా పెట్టాలి వీడియో ఖచ్చితంగా తీసాం మీరు పెట్టాలన్నారనే ఇలా వీడియో తీయడం. మొత్తం బడ్జెట్‌గా అయితే మాకు రూమ్ పరంగా ఫోన్‌లో మాట్లాడడం వల్ల రీజనబుల్ ప్రైస్ ఇచ్చారు. రూమ్‌తో పాటు మాకు యాక్టివిటీసు, అదేవిధంగా ఫుడ్డు మొత్తం అన్నీ కలిపి మేము మాట్లాడుకున్నాం. సో, రూమ్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోండి. రూమ్‌కి సంబంధించిన నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పటి నుంచి ఇంకో టూల్ గేట్ వచ్చింది. మా పిల్లలు పక్కనే ఉండి ఇలా మేము చెప్తాం అంటున్నారు. మా బుడ్డదానికి కాస్త ఆసక్తి తగ్గిపోయింది. బుడ్డోడికి మాత్రం ఆసక్తి తగ్గలేదు. నా పక్కనే ఉండి చెప్తూ ఉన్నాడు దీనికి సంబంధించింది. మేమంతా ఎక్కువ మాట్లాడేసాం. అందుకని ఆ మాటలన్నీ ఎడిట్ చేసేసి ఇది వాయిస్ పెట్టడం వెనక. సో, ఎలా అయితేనా ఔటర్ ఎక్కేసాం మళ్ళీ వచ్చేటప్పుడు. ఔటర్ కూడా దిగిపోయి ప్రశాంతంగా ఇంటికొచ్చేస్తున్నాము. మళ్ళీ ఇంకో వీడియోలో అందరం కలిసి వెళ్తాం. ఇంకా వివరంగా ఆ వీడియోలో మొత్తం అన్నీ చెప్తాను. సో, ఇప్పటివరకు మీరు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank Thank you you for for watching watching this video. video.